ఇప్పుడు మనకి ఇంకోటి ఏమి ఇచ్చింది, ఫైండ్ ద ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ రూట్ లాగ్ ఎక్స్ ఓవర్ ద రేంజ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 ఎక్స్ ఈక్వల్స్ టు ఏ. అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ ఇచ్చేసిండు, అది అయిపోయింది. మనకి ఫంక్షన్ ఇచ్చేసిండు, ఫంక్షన్ ఏమి ఇచ్చిండు, లాగ్ ఎక్స్ అని ఇచ్చిండు, అది అయిపోయింది. ఏ ఎంత, లోవర్ లిమిట్ 1, పి వచ్చేసి ఈ ఇచ్చేసిండు. ఆర్ఎంఎస్ వాల్యూ, మనకి ఫస్ట్ ఆర్ఎంఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే దీని ఫార్ములా ఏంది, రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ కదా. కానీ మీన్ స్క్వేర్ వాల్యూ మనకు తెలియదు. మీన్ స్క్వేర్ వాల్యూ ఫార్ములా ఏంది, 1/b మైనస్ ఏ ఇంటిగ్రల్ a to b f of x హోల్ స్క్వేర్ dx. అంటే మనకి ఈ ప్రాబ్లం రావాలంటే రెండు ఫార్ములాలు రావాలి, ఇచ్చిన డేటాని ఐడెంటిఫై చేయాలి. ప్రాబ్లం చూసుకుందాం ఇక వచ్చేసి సొల్యూషన్లో. గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత ఇచ్చిండు, లాగ్ ఎక్స్ కాదు, రూట్ లాగ్ ఎక్స్. ఇచ్చిన ఫంక్షన్ రూట్ లాగ్ ఎక్స్ కాబట్టి రూట్ గిట పెట్టుకుంటాం, అయిపోయింది. అండ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1, ఎక్స్ ఈక్వల్స్ టు ఏ, ఈ therefore a is equals to 1, p equals to e. Now mean square value, ఫస్ట్ మీన్ స్క్వేర్ వాల్యూ కనుక్కుంటే ఆర్ఎంఎస్ వాల్యూ ఈజీ అయిపోతుంది కదా. మీన్ స్క్వేర్ వాల్యూ కనుక్కుంది, దీని ఫార్ములా 1/b మైనస్ ఏ ఇంటిగ్రల్ a to b f of x హోల్ స్క్వేర్ dx. ఫస్ట్ ఫార్ములా రాసి దాని తర్వాత సబ్స్టిట్యూట్ చేస్తాం. 1/e మైనస్ 1 1 to ఇంటిగ్రల్ 1 to e f of x ఎంత, రూట్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ dx. స్క్వేర్ రూట్ క్యాన్సల్, 1/e మైనస్ 1 1 to e log x dx. log x dx ఇది మనకి డైరెక్ట్ ఫార్ములా ఏది లేదు. సో డైరెక్ట్ ఏది లేనప్పుడు ఇది మనం 1 into అని రాసుకుంటాం. 1 into పెట్టినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇది రబ్ చేసుకుందాం ఫస్ట్. 1 into పెట్టినప్పుడు మనం ఏం చేసుకుందామంటే హైలైట్ ఫామ్ వచ్చేటట్టు రాసుకుంటాం. ఇంటిగ్రేషన్ యూవి అన్నట్టు, ఇలా యూ ఏది వి ఏది అంటే లాగరిథమ్ ఎక్స్ ఎక్కడ ఉంది కాబట్టి ఇది యు ఇది వి. ఫార్ములా రాసుకుందాం సిన్స్లో. ఇంటిగ్రేషన్ యూవి డిఎక్స్ ఈక్వల్స్ టు యూ ఇంటిగ్రల్ వి డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ యూ డాష్ ఇంటిగ్రేషన్ వి డిఎక్స్ హోల్ డిఎక్స్. యూ డాష్ అంటే మనకు తెలుసు d/dx ఆఫ్ u అని అర్థం. దాన్ని ఇక్కడ రాసేసుకుంటా నేను, ఇది మొత్తం డబ్బాలో పెట్టుకుంటా. సిన్సులు రాస్తే మనకు మంచి మార్క్స్ వస్తాయి, ఫుల్ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సిన్సులు రాకపోతే 1 ఇష్టం ఇక, ఈ మైనస్ 1 ఏంది వి లాగ్ ఎక్స్ యూ యూ. ఇక్కడ మనకి లిమిట్స్ ఉన్నాయి కదా, సో లిమిట్స్ 1 to e డైరెక్ట్ పెట్టేసుకుంటాం, లోపల సాల్వ్ చేసి తర్వాత సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. లాగ్ ఎక్స్ ఇంటిగ్రేషన్ 1 dx మైనస్ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే ఎంత, 1/x ఇంటిగ్రేషన్ 1 dx dx. ఎందుకంటే యూ డాష్ అంటే d/dx ఆఫ్ యూ, మనకి ఇక్కడ రాసుకుందాం d/dx ఆఫ్ లాగ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1/x అని రాసుకుందాం, అయిపోయింది. ఇంకేంది 1/e మైనస్ 1 log x ఇంటిగ్రేషన్ 1 dx that is x minus 1/x into x whole dx. 1 to e x once cancel అయిపోతాయి. 1/e minus 1 x log x minus integration 1 dx 1 to e. 1/e minus 1 x log x minus integration 1 dx x 1 to e. అయిపోయింది కదా. ఇది మొత్తం అయిపోయాక మనం ఏం చేస్తాం, ఈ లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎట్లా, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ చేసేస్తే మనకేమొస్తుంది ఇక్కడ చూసుకుందాం ఇక. వన్ బై ఈ మైనస్ 1 ఈ లాగ్ ఈ మైనస్ ఈ మైనస్ లోవర్ లిమిట్ కదా 1 log 1 బ్రాకెట్లో -1. ఎందుకంటే అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ కాబట్టి
అట్లా రాసినాం అయిపోయింది. సో 1/e మైనస్ 1 ఈ మనకేం తెలుసు log e to the base e ఈక్వల్స్ టు 1 log 1 ఈక్వల్స్ టు 0. ఈ రెండు వాల్యూస్ ఈడ 1 మైనస్ ఈ మైనస్ 1 ఇంటూ 0 0 ఈడ -1 అట్లనే ఉంది. సో 1/e మైనస్ 1 ఈ మైనస్ ఈ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1. ఇదేం వాల్యూ మీన్ స్క్వేర్ వాల్యూ. ఇప్పుడు మనకు ఆర్ఎంఎస్ వాల్యూ డైరెక్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ పక్కకి వేస్తే చూడండి. దేర్ఫోర్ ఆర్ఎంఎస్ వాల్యూ ఈక్వల్స్ టు రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ రూట్ 1/e మైనస్ 1. రూట్ 1 1 కదా, మనకి ఇంతే సొల్యూషన్. దేర్ఫోర్ ఆర్ఎంఎస్ ఈక్వల్స్ టు ఇంత చేస్తే మనకి LIQలో వస్తుంది. 4 మార్క్స్ వచ్చేసి 5 మార్క్స్.